హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేడివేడిగా చల్లగా. ఓకేనా? ఏంద్ర బాబు వేడివేడిగా చల్లగా అంటున్నావా? వేడివేడి కాఫీలు కావాలంటే వేడివేడి కాఫీలు, చల్లటి కూల్ డ్రింక్ కావాలంటే చల్లటి కూల్ డ్రింక్స్ ఒకే దాంట్లో. అది కూడా ఎలాగో తెలుసా? మిల్టన్. ఇక్కడ చూడండి, హాట్ అండ్ కూల్ 24 hours. ఓకేనా? ఇది నిజంగా నేను దగ్గర 1 year నుంచి వాడుతున్నాను దీన్ని. 1 year నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పింది 24 hours అనేది అబద్ధం. 30 hours కూడా ఉంది కూలింగ్. ఓకేనా? ఒక్కసారి హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ పోసామంటే ఈరోజు మార్నింగ్ 10 గంటలకు పోస్తే రేపు మార్నింగ్ 10 గంటల దాకా, 11-12 గంటల దాకా కూడా కొంచెం అదే హీట్ మీద ఉంటుంది. కాకపోతే కొంచెం తగ్గుతుంది హీట్ అయితే ఉంటుంది. లెమన్ టీ తాగే వాళ్ళకి, గ్రీన్ టీ తాగే వాళ్ళకి ఈ ఫ్లాస్కోలు చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. అట్లానే కొంచెం మంచి ఎండల మీద బయట పోతున్నాం, ఎక్కడైనా ఫ్యామిలీ టూర్ వెళ్తున్నాం, ఐస్ బాక్సులు తీసుకుపోవడం, దాంట్లో ఐస్లు వేసుకోవడం ఇదంతా లేకుండా దీంట్లో జస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ తీసుకుని వేసుకున్నా కానీ మార్నింగ్ వెళ్తే మన ఈవినింగ్ నైట్కి వచ్చేదాకా ఆ కూలింగ్ అలానే ఉంటాయి. ఐస్ క్యూబ్స్ కూడా మాకు అలానే ఉంటాయి. ఇది నా ప్రామిస్. చూస్తున్నాను, నేను వాడాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి నాకు మ్యాక్సిమం 1000 రూపీస్ పడింది. ఆన్లైన్ ఆఫ్లైన్ కరెక్ట్గా 1 year. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 9th కొన్నాను. ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ కావస్తుంది. డిసెంబర్ వచ్చేసింది కూడా. ఇప్పుడు వరకు కూడా దీంట్లో ఎటువంటి రిమార్క్ లేదు. ఈ ఫ్లాస్కోలో జ్యూస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. కూలింగ్ పోసుకున్నా కానీ అదే 24 hours. వాళ్ళు ఎంత టైం చెప్పారు దానికంటే ఇంకా ఎక్కువగానే ఉంది, తక్కువ అయితే లేదు. ఒక 30 hours 32 hours కూడా దీంట్లో కూలింగ్ ఉంటుంది అనమాట. అలానే హాట్ వాటర్ కూడా వస్తుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీంట్లో ఇది వచ్చేసి మనకు ఒక పౌచ్ ఇచ్చారు. పౌచ్ టూర్కి అడగని వెళ్ళినప్పుడు మనకు ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఒక పౌచ్ చాలా బాగుంటుంది. అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, మనం బయట కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మిల్టన్ వాళ్ళే ఈ ఫ్లాస్క్ కొన్నప్పుడే దీంతో పాటు ఇచ్చారు. 1 year నుంచి ఇంతవరకు 1 year నుంచి వాడుతున్నాను. కనీసం వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ మేము ఎక్కడో కూడా బయటకు పోతూనేమంటాం. ఇంతవరకు డ్యామేజ్ కానీ, ఎక్కడ కుట్లు పోవడం కానీ, ఇవి కూడా మళ్ళీ మార్చలేదు. 1 year నుంచి అవే వాడుతూ ఉన్నాం. మీకు చూపించడానికి దీంట్లో ఏమేమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని చూపించడానికి అట్లే నేను మళ్ళీ ప్యాక్ చేసి పెట్టి మీకు ఎదురుగా చూపిస్తున్నాను. ఇది ఎక్కడ మనకు డ్యామేజ్ కాకుండా ఇటువంటి ప్లాస్టిక్ కూడా తెలుసు కదా, ఇది బబుల్స్ ప్లాస్టిక్ ఉంటుంది. దీంతో వచ్చేసి ఇది ఇచ్చారు. కప్పు ఏదైనా హాట్ వాటరు లేదా కూలింగు ఏదైనా తీసుకొని అప్పుడు గ్లాసులు ఎత్తుక్కోకుండా ఈ కప్పు కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మొత్తం తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ జస్ట్ దాంట్లో నుంచి మనం కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏం కావాలంటే అవి దీంట్లోంచి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఓకే. తర్వాత వచ్చేసి ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్, తుప్పే పట్టదనమాట. జస్ట్ మనం సోప్ వాటర్ వేసుకొని ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసుకొని కొంచెంసేపు ఎండలో పెట్టేసి ఒక 1 week దీంతో అవసరం లేదు, ఎక్కడికైనా పోవట్లేదు, చలికాలం వచ్చింది, హాట్ వాటరు, ఎండాకాలం కూల్ వాటర్ లేదు, మన 10 రోజులు ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటే నీట్గా దీన్ని వాష్ చేసేసి లోపల బయట అంతా వాష్ చేసేసి గాలికి పెట్టేసి తర్వాత ప్యాక్ చేసి మళ్ళీ లోపల పెట్టుకోవడమే. ఓకేనా? తర్వాత వచ్చేసి లోపల వచ్చేసి కాపర్ కోటింగ్ ఉంటుంది. అందువల్ల దీనికి ఏంది ప్రత్యేకత అంటే లోపల కాపర్ కోటింగ్ ఉంటుంది అన్నమాట. ఈ కాపర్ కోటింగు ఉండడం వల్ల ఆ హీట్ని, ఆ కూలింగ్ని ఎంతసేపు వాళ్ళు ప్రామిస్ చేశారో మనకు అంతసేపు దీంట్లో ఉంటుంది. మొత్తం సీల్డ్, ఎక్కడ మనకు గాలిపోయే అవకాశమే లేదు. కింద పడ్డా కూడా ఏం కాదు. 2 సార్లు పడింది నేను వాడేటప్పుడు కూడా ఏం కాలేదు. ఇక్కడ లెవెలింగ్ ఉంటుంది. ఇక్కడ మౌత్ కట్ అయింది కదా, అక్కడ లెవెలింగ్ అంటే ఈ వాషర్ మునగాలి కదా లోపలికి. ఆ మునిగేంత వరకు వాటరు ఏం చేస్తారంటే ఇది మూత బిగించేటప్పుడు నిండుగా పోయొద్దు. ఇక్కడ వరకు ఫుల్గా వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఈ వాషర్ పట్టేటప్పుడు ఇది రాదు, ఓపెన్ కాదు. ఎయిర్ ప్రెషర్ ఎక్కువైపోయి ఓపెన్ కాదు. అందుకని ఇక్కడ వరకు నీళ్ళు పోసుకోండి. ఇక్కడ ఇచ్చున్నాడు కదా మార్కింగ్ రౌండ్గా,
అక్కడ వరకు నీళ్లు పోసుకొని దీన్ని వేసుకునేటప్పుడు ఇట్లా ఓపెన్ చేసి వన్స్ ఇలా ఓపెన్ చేసి పెట్టి అప్పుడు దీన్ని థ్రెడ్ ఇలా వేసేసుకుంటే మనకు మళ్ళీ రిమూవ్ చేసేటప్పుడు ఎయిర్ పట్టదు. లేకుంటే ఏమవుతుందంటే ఎయిర్ పట్టేస్తుంది, మళ్ళీ రిమూవ్ మొత్తం మూతంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల హీట్ కానీ కూలింగ్ కానీ లేదా ఒక్కోసారి కింద పడిపోవడం ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. అందువల్ల ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి థర్మల్ స్టీల్ ఇన్సులేటెడ్ వాక్యూమ్ ఫ్లాస్క్ అని పిలుస్తారు. ఇది వచ్చేసి థర్మల్ స్టీల్ 1000 అంటే 1 లీటర్ అనమాట. 1000 PL అంటే 1 లీటరు చూపించారు కదా. ఇక్కడ లోపల మొత్తం కాపర్ కోటింగ్, పైన ప్యూర్ స్టీల్ అనమాట. అంటే తుప్పు పట్టదు అనేసి దీని గురించి మనకు చెప్తున్నారు. బాగుంది. 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. మ్యాక్సిమం 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్ వాడుతున్నాను. బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, చాలామంది టూర్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంచెం బిజీగా ఎంప్లాయీస్ ఉంటారు, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉంటారు. గడికి వాళ్ళు హాట్ వాటర్ పెట్టుకోవాలంటే గ్యాస్ ప్రాబ్లము లేకుంటే పెట్టించే వాళ్ళు లేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ ఫ్లాస్క్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి యూజ్ ఉంటుందన్నమాట. కొంతమందికి ఉంటుంది మెడిసిన్స్ కొంచెం హాట్ వాటర్లో తీసుకోవాలి, లేదా ఏజ్డ్ పీపుల్ ఉంటారు, చలికాలం వచ్చేసింది, వాళ్ళకి హాట్ వాటర్ కావాలి, ఎక్కువసేపు హాట్ వాటర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇటు ఫ్లాస్క్ తీసుకు పెట్టుకున్నామంటే మనకు ప్రతిసారి పోయి గ్యాస్ ఆన్ చేసుకోలేరు కదా. అంటే పెద్దవాళ్ళు ఉంటారు, కొడుకులు కూతుర్లు ఎంప్లాయీస్ జాబ్కి వెళ్ళిపోతే పెద్దవాళ్ళకి చేసి పెట్టేసి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇటు ఫ్లాస్కులు తీసి పెట్టుకున్నామంటే చక్కగా ఉంటుంది. వాళ్ళకి వన్స్ పోసి ఇచ్చామంటే మీరు తిరిగి డ్యూటీ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకి హాట్ వాటర్కి లేదా కూలింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా యూజ్ అవుతుంది అన్నమాట. పెద్దవాళ్ళకైతే లేదు, కొంచెం జర్నీస్ చేసే వాళ్ళకి ఈ వెదర్ వల్ల థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మా వర్షాకాలం మంచుకాలం వస్తూ ఉంది, ఓకేనా, థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఈ హాట్ వాటర్ పోసుకొని మామూలు వాటర్ కొంచెం పోసుకున్నా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడానికి మంచిగా ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.